ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని దయచేసిన కన్న తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యూట్యూబ్ను వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ ప్రభు పేరట వందనాలు. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. భూమి మీద యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు, యేసుక్రీస్తుని వెంబడిస్తున్న వాళ్ళు, యేసుక్రీస్తు కోసము పనిచేస్తున్న వాళ్ళు అనేక మంది ఈరోజు మనకు కనిపిస్తున్నారు. అందులో సేవకులు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, పెద్ద పెద్ద హోదా కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది మనకు కనిపిస్తున్నారు ప్రియులారా. ఎంతోమంది కనిపిస్తున్నప్పటికీ యేసుక్రీస్తును గురించిన వివరణ అందరూ సరిగ్గా ఇవ్వటం లేదు ప్రియులారా. యేసుక్రీస్తును గురించిన వివరణ, యేసుక్రీస్తును గురించిన మాటలు ఒక్కరు కూడా సరిగ్గా చెప్పటం మరి ఎక్కడ కూడా ఏ యూట్యూబ్లో కానీ ఏ ప్రసంగికుడ నోటులో కానీ వినిపించటం అనేది కనిపించటం లేదు. ఎందుకు అంటే యేసుక్రీస్తు భూమి మీద పుట్టినప్పుడు నుంచి నేటి వరకు యేసుక్రీస్తు వారి పైన సరి అయిన అవగాహన అనేది ఎవరికీ లేదు అని చెప్పచ్చు ప్రియులారా. ఎవరికీ లేదు ప్రియులారా. ఎందుకు లేదు అంటే యేసుక్రీస్తు వారి పైన ఎన్నో రకాలైన బోధలు చేస్తూ, ఎన్నో రకాలైన ప్రసంగాలు చేస్తూ, ఎన్నో విధాలుగా ఆయన విషయములో మాట్లాడుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఎన్నో విషయాలు సమాజము ఆయన గురించి మాట్లాడుతుంది. ఆయన నమ్మని వాళ్ళు కాదు, ఆయనను నమ్మిన వాళ్ళే. ఆయనను నమ్మిన వాళ్ళే ఆయన గురించి రకరకాలైన బోధ చేస్తున్నప్పుడు, ఆయనని సొంత రక్షకుడిగా స్వీకరించిన వాళ్ళే ఆయన పైన రకరకాలైన బోధలు చేస్తున్నప్పుడు నిజంగా కొత్త విశ్వాసులు, దేవునిలోకి వచ్చిన వాళ్ళు, మరి యేసుక్రీస్తుని నమ్ముకోవాలి అనుకొని వచ్చిన వాళ్ళు కన్ఫ్యూజ్లో అయిపోయి ఉన్నారు. ఏంటి, సందేహాలతో పడున్నారు. ఏంటి, ఒక పాస్టరు ఒకలా చెప్తాడు, ఇంకొక పాస్టర్ ఇంకొకలా చెప్తాడు. ఒకే యేసును పట్టుకొని ఇద్దరు పాస్టర్లు రెండు రకాలుగా చెబుతున్నప్పుడు ఎవరిది రైటు ఎవరిది రాంగు అని విశ్వాసంలోకి వస్తున్నవాడు విశ్వాసము నుంచి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి ప్రియులారా. అందుకే యేసుక్రీస్తుని నమ్ముకున్న సమాజంలో యేసుక్రీస్తుని గురించిన బోధలు ఈరోజు ఎలా జరుగుతున్నాయి మీరు ఆలోచించండి. కరెక్ట్గా మనసు పెట్టి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తుని నమ్ముకున్న మనము, యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా స్వీకరించిన మనము, ఆయన విషయములో ఈరోజు మనకి ఎలాంటి స్పందన, ఎలాంటి ఆలోచన ఉంది యేసుక్రీస్తు వారి పైన? యేసుక్రీస్తు వారి గురించిన ఆలోచన ఈరోజు మనకి ఎక్కడ దాకా ఉంది? ఆయన గురించి ఈరోజు మనం ఏమనుకుంటున్నాం? సమాజం ఏమనుకుంటుంది? సమాజంలో ఆయన గురించి ఎటువంటి బోధలు కొనసాగుతున్నాయి? ఈరోజు ఎటువంటి బోధలు కొనసాగుతున్నాయి? అది పక్కోళ్ళు మాట్లాడటం లేదు, మనవాళ్ళే మాట్లాడుతున్నారు. మనవాళ్ళే మాట్లాడి మన యేసుపైనే బురద చల్లుకునేలాగా ఉన్నారు ప్రియులారా. మనము నమ్ముకున్న యేసుపైనే మనమే బురద జల్లుకున్నట్లుగా ఉంది ఈరోజు. యేసుక్రీస్తు వారి గురించి ఎన్నో విధాలుగా ఒక్కొక్క బోధకుడు ఒక్కొక్క రకంగా యేసుక్రీస్తు గురించి మాట్లాడుకోవటం. అసలు ఆ మాట్లాడే విషయాలు ఏమంటారా? అసలు యేసుక్రీస్తు వారి గురించిన మాటలు ఈరోజు సమాజంలో ఎలా ఉన్నాయి, ఎలా వినిపిస్తున్నాయి? ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి, ఒక్కసారి ఫేస్బుక్ ఓపెన్ చేసి చూడండి, ఒక్కసారి సేవకుని కదిలించండి, యూట్యూబ్ను ఆన్ చేయండి, ఫేస్బుక్ను ఆన్ చేయండి. ఒక్కసారి యేసుక్రీస్తును గురించిన ప్రచారం ఏ విధంగా జరుగుతుంది ఈరోజు? యేసుక్రీస్తును గురించిన సరి అయిన అవగాహన ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? ఎందుకు మనకి తొందర?
ఎందుకండి తొందర? నేను అర్జెంటుగా చెప్పేయాలి ఆయన ఎవరు అని, నేను అర్జెంటుగా చెప్పేయాలి ఆయన ఇలా అని. ఎందుకంటే మనిషికి తొందరపాటు వలన బోధలు అనార్థం అవుతాయి కానీ సరి అయినవి కావు ప్రియులారా. మనిషికి నీవు ఎక్కించవలసిన బోధ, మనిషిని మంచి మార్గములో నడిపించటానికి నువ్వు తొందర ఎందుకు పడుతున్నావు? లేదు, ఎవరు చెప్పకముందే నేనే చెప్పాలి, ఎవరు బోధించకముందే నేనే బోధించాలి, వాళ్ళు చెప్పటానికంటే ముందే నేనే చెప్పాలని తొందరపాటు నిర్ణయాలు తీసుకొని యేసుక్రీస్తుని గురించి తప్పుడు సమాచారాన్ని ప్రపంచానికి అందిస్తున్నప్పుడు ఎంత శాపము మీరు ఆలోచించండి. శాపగ్రస్తుడు అయిపోతాం. నిదానంగా ఆలోచించు, నెమ్మదిగా ఆలోచించు. అసలు యేసుక్రీస్తు గురించిన మాటలు, యేసుక్రీస్తును గురించిన బోధ, యేసుక్రీస్తును గురించిన సందేశం బైబిల్లో అంతా ఉంది. బైబిల్లో చదువు, బైబిల్ని బాగా చదువు. ఎందుకు నీకు తొందర? యేసుక్రీస్తును గురించి తెలుసుకోవటం అంటే ఏంటి? మన ఊర్లో సర్పంచ్ గురించి తెలుసుకున్నంత ఈజీ కాదు. యేసుక్రీస్తును గురించి తెలుసుకోవటం అంటే ప్రధానమంత్రి తెలుసుకున్నంత ఈజీ కాదు. యేసుక్రీస్తును తెలుసుకోవాలి అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచించాలి. లేకపోతే ఆయన్ని ఏమని బోధిస్తున్నావు ఈరోజు? నువ్వు ఆయన ఏమని బోధిస్తున్నావు? ఆయన గురించి బోధించేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా డివైడ్ చేసేసి యేసుక్రీస్తు వారిని డివైడ్ చేసి బోధిస్తున్నారు అంటే, యేసుక్రీస్తుని డివైడ్ చేసి బోధిస్తున్నావు అంటే అసలు బైబిల్ మనకి ఏమర్థమైంది ఒక్కసారి ఆలోచించండి. చాలామంది యేసుక్రీస్తుని వారిని ఏమంటున్నారంటే, లేదు యేసుక్రీస్తు మనుష్య కుమారుడు అంటున్నారు. యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడు. ఇంకొకరు ఏమంటున్నారు, లేదు యేసుక్రీస్తు మనుష్య కుమారుడే కానీ దేవుడు కూడా అంటున్నారు. ఒకసారి వివాదం చూడండి ఎలా రేగిందో. సేవకుల్లోని వివాదం చూడు ఎలా రేగుతుందో, వివాదం చూడు ఎలా రేగెత్తుతుందో. ఒకరేమో మనుష్య కుమారుడు అని బోధిస్తుంటే ఇంకొకరేమో దేవుని కుమారుడు అని బోధిస్తున్నారు, ఇంకొకరేమో దేవుడు అని బోధిస్తున్నారు. ఈ మూడిటిలో ఏది రైటు? ఒక్కసారి సహోదర చెప్పు. మనుష్య కుమారుడు రైటా? దేవుని కుమారుడు రైటా? దేవుడు రైటా? ఏది రైటు? దేని మీద నీవు నిలబడ్డావు? దేని మీద గట్టిగా నిలబడ్డావు? మనుష్య కుమారుడని నిలబడ్డావా గట్టిగా? దేవుని కుమారుడని నిలబడ్డావా గట్టిగా? లేక దేవుడు అని గట్టిగా నిలబడ్డావా? దేనిపైన నీవు నిలబడ్డావు? దేనిపైన నీవు నిలబడి దేనిని నీవు నిరూపిస్తున్నావు? ఏ దానిని నిరూపించటం లేదు. మాట్లాడుతున్నావు, అవతలోడు గట్టిగా కౌంటర్ ఇచ్చేసరికి సైలెంట్ అయిపోతున్నావు. ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు, ఆయనకి ఎవడో గట్టిగా కౌంటర్ ఇచ్చేసరికి ఆయన సైలెంట్ అయిపోతున్నాడు. అసలు మనము నిలబడిదే, అసలు మీరు అనుకుంటున్న దానిపైనే మీకు కరెక్ట్ అయిన గట్టిగా పునాది లేకపోతే యేసుక్రీస్తుని ఏమని బోధిస్తున్నారు ఈరోజు ప్రపంచంలో? ఒకరేమో కుమారుడు అంటున్నారు, ఇంకొకరేమో దేవుడు అంటున్నారు. ఒక ఆయనేమో కుమారుడు అంటేనే స్వర్గం అని ఒక ఆయన అంటుంటే, ఇంకొక ఆయనేమో దేవుడు అన్న కూడా స్వర్గమే అంటున్నాడు ఇంకొక ఆయన. ఎవరిది రైట్ అండి? ఎవరిది రైటు, ఎవరిది రాంగు? కొత్త విశ్వాసులు ఏమవ్వాలి? కొత్త విశ్వాసులు ఎటు వెళ్ళిపోవాలి? కొత్త విశ్వాసులకి ఏమి సందేశం ఇస్తున్నారు దీని ద్వారా? కొత్తగా యేసుక్రీస్తుని నమ్ముకోవలసిన వాళ్ళు, యేసుని నమ్ముకోవాలి అని వచ్చిన వాళ్ళకి నీవేమి నేర్పిస్తున్నావు ఈరోజు? యేసు దేవుడని నేర్పిస్తున్నావా? యేసు కుమారుడని నేర్పిస్తున్నావా? యేసు మనుష్య కుమారుడని నేర్పిస్తున్నావా? యేసు దేవుని కుమారుడని నేర్పిస్తున్నావా? ఏమి నేర్పిస్తున్నావు? నీవు ఆలోచించు సహోదరా. గలిబిలి లేదు సమాజంలో, గలిబిలిగా చూడటం లేదు ప్రసంగాలలో. ఏ ప్రసంగికుడు నోరు విప్పినా కౌంటర్ వరుసగా ప్రసంగాలు.
ఏమండి, యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే, ముఖ్యంగా యేసుక్రీస్తుని నమ్ముకుంటే మనకేమొస్తుంది? ఏమొస్తుందో ఒక్కసారి ఆలోచించండి. యేసుక్రీస్తుని నీవు నమ్ముకుంటే నీకు మొదటిగా వచ్చేదేంటో తెలుసా? రక్షణ. నమ్మి బాప్తీసం పొందేవాడు రక్షింపబడును. నీకు యేసుక్రీస్తుని నమ్ముకోవటం వలన నీకు రక్షణ ఇంపార్టెంటు. నీకు రక్షణ ఇంపార్టెంటు. రక్షణ ఇంపార్టెంటు. ఏంటి, రక్షణని ఇంపార్టెంట్ అని తెలుసుకోలేకుండా రక్షణలోకి వచ్చిన వాళ్ళు రెండో స్టెప్ ఏంటి తెలుసా? ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడా, దేవుని కుమారుడా? చూసండి ఎలాగైపోయింది సమాజం. మనిషికి రక్షణ కావాలి. చచ్చిపోయిన తర్వాత మనిషికి స్వర్గాన్ని చేర్చటానికి మనకి యేసుక్రీస్తు అవసరం. ఆయన దేవుడైతే ఏంటి, మనిషి కుమారుడైతే ఏంటి, దేవుని కుమారుడైతే ఏంటి? నిన్ను స్వర్గానికి చేర్చాలి కదా. నిన్ను స్వర్గానికి చేర్చటానికి ఆయన ఎన్ని త్యాగాలు చేశాడు, ఎన్ని మహత్కార్యములు చేశాడు, ఎంత సాక్రిఫైస్ చేసుకున్నాడు. అలాంటి ఆయన్ని అసలు నీవు సమాజంలో చూపించటానికి సందేహపడుతున్నావేంటి? అయ్యో దేవుడా, దేవుని కుమారుడా, మనిషి కుమారుడా, అసలు దేని మీద నీవు ఆధారపడ్డావు? అందుకే మొదటి శతాబ్దంలోనే యేసుక్రీస్తును గురించిన వివాదం ఇప్పటిది కాదండి. యేసుక్రీస్తును గురించిన వివాదం ఇప్పటిది కాదు, ఎప్పుడు నుంచో మొదటి శతాబ్దము నుంచే, యేసుక్రీస్తు పుట్టినప్పుడు నుంచే వివాదం మొదలైంది. వివాదాస్పదం మొదలైంది. తూర్పు దేశపు జ్ఞానులు హెరోదు దగ్గరకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అనగానే స్టార్ట్ అయిపోయింది. అసలు నేను కదా యూదులకి రాజుని, మొరగరాజేంటి అని ఆయనలో సందేహము, వివాదం ఏర్పడింది. అందుకే యేసుక్రీస్తుని చంపేయాలని మొదలుపెట్టాడు ఆయన. యేసుక్రీస్తుని నామరూపము లేకుండా చంపేయాలనుకున్నాడు ఆయన. అందుకే ఒక మంచి మాటని లూకా సువార్తలో మనం చదువుకుందాం. 22వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 2వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 34వ వచనంలో ఈ వివాదాస్పదం ఇప్పుడుది కాదండి. యేసుక్రీస్తును గురించిన వివాదాస్పదం ఇప్పుడుది కాదు, ఎప్పుడుదో తెలుసా? మొదటి శతాబ్దములో నుంచే ప్రారంభమైంది. 34వ వచనం, సుమియోను యేసు వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులకు గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయములోకి వివాదాస్పదమైన అనేకులు పడుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు. వివాదాస్పదమై నియమింపబడ్డాడంట ఆయన. ఒక్కసారి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు వారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇశ్రాయేలులో అనేకులు కూడా ఆయన్ని దేవుని కుమారుడుగా స్వీకరించలేదు సుమ. ఇశ్రాయేలీయులు కూడా ఆయన్ని దేవుని కుమారుడుగా స్వీకరించలేదు. ఈయన యేసేపు కుమారుడు కాదా అన్నారు. నేను దేవుని కుమారుడిని అంటే ఒప్పుకోలేదు వాళ్ళు ఆ రోజుల్లో. నేను దేవుని కుమారుడునంటే ఒప్పుకోలేనప్పుడు దేవుడు అంటే ఒప్పుకుంటారా వాళ్ళు? దేవుడు అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకు అంటే పాత నిబంధనలో ఎన్నోసార్లు దేవుడు వ్రాయించిన మాట ఏంటి తెలుసా? నేను తప్ప మీకు ఏ దేవుడు ఉండకూడదు, నేను తప్ప ఏ దేవుడు ఉండకూడదని పాత నిబంధనలో కంఠస్థమైన మాటలు ఇవన్నీ ఇశ్రాయేలులకి, కంఠస్థముతో కూడుకున్న మాటలు ఇవన్నీ ఇశ్రాయేలులకి. అలాంటి సందర్భములో యేసుక్రీస్తు వారు వెళ్ళి నేను దేవుని కుమారుడిని అంటే నీవేంటి దేవుని కుమారుడు, నీకు దయ్యం పట్టింది అన్నారు.
దేవుని కుమారుడును అంటేనే సహించుకోలేని ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులు నేను దేవుడును అంటే 2 నిమిషాల్లో చంపేసేవాళ్ళు ఆయన్ని. 2 నిమిషాల్లోనే ఉండనిచ్చేవాళ్ళు కాదు, సువార్తని చేయనిచ్చేవాళ్ళు కాదు, వాళ్ళ దరిదాపుల్లోకి కూడా రానిచ్చుకునేవాళ్ళు కాదు. చూసారా, ఇశ్రాయేలులోనే ఆ రోజుల్లో వివాదాస్పదమయ్యాడు యేసుక్రీస్తు. ఇశ్రాయేలులోనే ఆ రోజే ఆయన రాళ్లతో కొట్టాలని చేత పట్టుకున్నారంట. రాళ్ళు చేత పట్టుకున్నారంట ఆయన్ని కొట్టాలని. ఎందుకు? ఈయన మనుష్యుడై ఉండి, యేసేపు కుమారుడై ఉండి, ఈయన దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు, అందుకే నిన్ను రాళ్ళతో కొడుతున్నామని ఆ రోజుల్లే లేచిపోయారంట వాళ్ళు. ఆ రోజుల్లే రచ్చిపోయారంట. ఆ రోజుల్లో స్టార్ట్ అయిన వివాదాస్పదం, ఆ రోజుల్లో స్టార్ట్ అయిన వివాదం యేసుక్రీస్తు పైన నేటి వరకు అనేక బోధకులలో కొనసాగుతుంది. నేటి వరకు అనేక బోధకులలో కొనసాగుతుంది. ఏమంటే, మీ నాన్నగారు ఇంటికి వచ్చినప్పుడు పడుకున్నాడు అనుకోండి. మీ నాన్నగారు ఇంటికి వచ్చినప్పుడు పడుకున్నాడు అనుకోండి, అమ్మ ఏమని చెప్తుంది? మీ నాన్నగారు ఒక ప్రధానమంత్రి అనుకోండి, లేకపోతే మీ నాన్నగారు ఒక సీఎం అనుకోండి, ముఖ్యమంత్రి గారు అనుకోండి, మీ అమ్మగారు మీ నాన్నను లేపమని ఏ పదం ఆడుతుంది? వరే మీ నాన్నను లేపరా అంటుంది. అలాగని వరే మీ సీఎంను లేపరా అంటుందా? సీఎం ఎక్కడ? బయట ప్రజలకి కొడుకు వెళ్ళి నాన్నను లేపటానికి, నాన్న లేవు అంటాడు. సీఎం గారు లేవంటాడా? అనడు. ఇంట్లో నాన్న, బయట సీఎం. యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడు. ఎందుకంటే ఇశ్రాయేలులకి దేవుడు నేర్పిన మాటలు ఏంటంటే, మీరు ఎవరిని దేవుడుగా స్వీకరించకూడదు, మీరు ఎవరిని దేవుడు అనకూడదు. ఇలాంటి మాటలు ముందుగా దేవుడు వాళ్ళకి నేర్పించాడు. కాబట్టి మనుష్య కుమారుడని స్టార్ట్ చేశాడు. మనుష్య కుమారుడు అయినంత మాత్రాన దేవుని కుమారుడు కాలేడా? దేవుని కుమారుడు అయినంత మాత్రాన దేవుడు కాలేడా? ఒక్కసారి మీరు ఆలోచించండి. లేదు నేను దేవుడని ఒప్పుకోను అంటున్నాడు ఒకడు. లేదు నేను మనుష్య కుమారుడని ఒప్పుకోను అంటున్నాడు ఒకడు. అన్ని మాటలు దేవుడే రాయించాడు. నీవేమన్నా రాసావండి? దేవుడు అని ఆయనే రాయించాడు, దేవుని కుమారుడని ఆయనే రాయించాడు, మనుష్య కుమారుడని ఆయనే రాయించాడు. అన్నీ ఆయనే రాయించినప్పుడు నీకేంటయ్యా నొప్పి పలకటానికి, ఆయన్ని యాక్సెప్ట్ చేయటానికి నీకేంటి నొప్పి? దేవుడని ఆయనే రాయించాడు కదా, యాక్సెప్ట్ చెయ్యి. దేవుని కుమారుడని ఆయనే రాయించాడు కదా, ఒప్పుకో. మనుష్య కుమారుడని ఆయనే రాయించాడు కదా, ఒప్పుకో. మనుష్య కుమారుని నమ్ముకుంటే నిత్య జీవం ఉందా? నమ్ముకో. దేవుడని నువ్వు ఒప్పుకుంటున్నావా? అందులో కూడా నీకు నిత్య జీవం ఉందా? ఒప్పుకో. లేదు నేను దేవుని కుమారుడని నమ్ముతానని ఒకడు, లేదు నేను దేవుడని నమ్ముతానని ఒకడు, లేదు మనుష్య కుమారుడని నమ్ముతాను ఒకడు. ఎందుకయ్యా వివాదాస్పదంలోకి వెళ్ళిపోతున్నాం మనమంతా? ఎందుకు వివాదాస్పదంలోకి వెళ్ళిపోతున్నాం? మనకి రక్షణ ఇవ్వటానికి ఆయన వస్తే ఆయనపైనే మనం సటర్లేస్తూ, ఆయనపైనే వివాదం పెట్టుకుంటూ, దేవుడు పైనే వివాదానికి దిగావు అంటే అసలు నీకేమర్థమైంది? నీ జీవితం ఎట్టుంది? భూమి మీద ఏ నామం పైన రక్షణ లేదు అన్నాడు. భూమి మీద ఏ నామములో రక్షణ లేదు, యేసు నామములోనే రక్షణ. యేసు నామములోనే నీకు రక్షణ రావాలి. నీవు పరలోకానికి వెళ్ళాలి అంటే యేసు నామాన్ని నువ్వు ఒప్పుకోవలసిందే. ఏమని ఒప్పుకుంటున్నావా? ఆయన్ని కుమారుడని ఒప్పుకుంటున్నావా? దేవుని కుమారుడని ఒప్పుకుంటున్నావా? దేవుడని ఒప్పుకుంటున్నావా? నీవు ఎలా ఒప్పుకున్నా నీకు రక్షణ కావాలి. కానీ పేరులో ఏముందండి? పేరులో ఏముంది? ఒక్కసారి ఆలోచించండి. పేరులో ఏమి లేదు ప్రియులారా, పేరులో ఏమి లేదు. నీకు రక్షణ కావాలి అంతే. రక్షణ కావాలి కాబట్టి ఆయన్ని నువ్వు నమ్ముకోవాలి.
చాలామంది ప్రసంగాలలో ఏమని దంచుతున్నారో తెలుసా? ఆయన దేవుని కుమారుడని ఒప్పుకోవాలి అని ఒకడు, లేదు మనుష్య కుమారుడని ఒప్పుకుంటే రక్షణని ఒకడు, యేసుక్రీస్తు దేవుడు అని ఒప్పుకుంటే పరలోకం అని ఒకరు. ఎందుకయ్యా ఈ తగాదాలు మనుషుల్లోనే? మనకి పరలోకములో ఉండి యేసుక్రీస్తు వారు మనల్ని చూసి నవ్వుకుంటూ తిట్టుకుంటున్నాడు. ఎందుకు మీరు నన్ను నమ్ముకోవటానికి బదులుగా నా పైన సటర్లు వేస్తూ నన్నే వివాదాస్పదముగా చేసేశారు కదా, నా పైన వివాదంగా దిగారు, నా పైన వివాదానికి దిగారు కదా. ఆయన కుమారుడని ఒక ఆయన, దేవుడని ఒక ఆయన, దేవుని కుమారుడని ఒక ఆయన, ఈ 3 బైబిల్లోనే ఉన్నాయి కదా. నీకు దేవుని కుమారుడనే కావాలా? అన్ని వచనాలు తీసేసి అదొక్క వచనాన్ని పట్టించుకొని ఒక బైబిల్ చేసేసుకో. నీకు దేవుడనే అవసరం కదా, నీవు అన్ని మిగతావన్నీ తీసేసి దేవుడనే నువ్వు ప్రింట్ చేయించుకో. నువ్వు దేవుని కుమారుడని ఒప్పుకుంటున్నావు, అన్ని తీసేసి దేవుని మనిషి కుమారుడని ప్రింట్ చేయించుకో. నీకొక బైబిల్, ఆయనకొక బైబిల్, ఆయనకొక బైబిల్. మీ వివాదాలు తెగిపోయాయి. ఇంకా 66 పుస్తకాలలో సరి అయిన అవగాహన లేకుండా పోటీ పడుతున్నాము అంటే, 66 పుస్తకాల పైన సరి అయిన అవగాహనము లేకుండా పోటీ పడుతున్నామంటే ఏంటి పోటీ? మనుష్య కుమారుడనే ఒక ఆయన, దేవుడనే ఒక ఆయన, దేవుని కుమారుడనే ఒక ఆయన, లేదు ఇంకొక ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఈ ముగ్గురు ఒకటే, ఈ ముగ్గురు ఒకటే, కుమారుడు, తండ్రి, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు ఒకటే. దేవుళ్ళపైన వివాదాస్పదం, దేవుళ్ళపైనే వివాదం ఈరోజు మనుషుల్లో జరుగుతుంది అంటే ఎవడు నమ్మతాడయ్యా నీవు చెప్పిన బోధని? ఎవడు చెప్తే ఎవడు నమ్ముతాడు నీ బోధని? ఒకసారి మనం మంచి మాటను ఆలోచిద్దాం బైబిల్లో నుంచి. రోమీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. రోమీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు, చక్కటి మాట, మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగా, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగా మృతులలో నుండి పునరుత్థానుడైనందున, మృతులలో నుండి అయినందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపింపబడెను. దావీదు సంతానములో మనుష్య కుమారుడు, దావీదు సంతానములో పుట్టాడు మనుష్య కుమారుడు. ఆయన పునరుత్థానుడైనందున మరణాన్ని గెలిచి తిరిగి లేచి పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు మనుష్య కుమారుడు భూమి మీద ఉన్నప్పుడు దావీదు సంతానములో పుట్టిన మనుష్య కుమారుడు, దావీదు వంశములో పుట్టినవాడు పునరుత్థానమైన తర్వాత దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపింపబడ్డాడంట. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నిరూపింపబడ్డాడంట. ఎందుకు? అంతవరకు వాళ్ళందరూ కూడా యేసు దేవుని కుమారుడు అంటేనే రాళ్ళు చేత పట్టుకొని కొట్టారు. నేను దేవుని కుమారుడు అన్నందుకే వాళ్ళు రాళ్ళు చేత పట్టుకొని కొట్టడానికి సిద్ధపడ్డారంట. కానీ బైబిల్లో రోమీలు రాసిన పత్రికలో పౌలు గారు ఏమని రాస్తున్నాడు తెలుసా? నిరూపింపబడ్డాడు దేవుని కుమారుడని నిరూపింపబడ్డాడంట. అంతకుముందు మనుష్య కుమారుడు అన్నారు, వాళ్ళే యూదులే మనుష్య కుమారుడయ్యా, ఈయన దావీదు కుమారుడు కాదా, ఈయన యేసేపు కుమారుడు కాదా అని వాళ్ళే అన్నారు. కానీ పౌలు గారి మాటల్లో ఒక్కసారి చూడండి, ఆయన దేవుని కుమారుడని నిరూపింపబడ్డాడంట. దేవుని కుమారుడంటే దేవుడు కాలేడా?
దేవుని కుమారుడంటే దేవుడు కాలేడా? యేసేపు కుటుంబములో పుట్టిన తర్వాత యేసేపు కుమారుడు ఎలాగైతే అయ్యాడో, యేసేపు కుమారుడు ఎలాగైతే అయ్యాడో, దేవుని కుమారుడని నిరూపింపబడిన తర్వాత దేవుని కుమారుడు దేవుడు అవ్వలేడా ప్రియులారా? మీరు ఆలోచించండి. దేవుని కుమారుడు దేవుడు అవ్వలేడా? రాజకుమారుడు రాజు అవ్వలేడా? అలాగని నేను అనటం లేదు సుమా, దేవుడే అంటున్నాడు ఈ మాట. రాజకుమారుడు రాజే అవుతాడని దేవుడు అంటున్నాడు, నేను అనటం లేదు. ఒక్కసారి ఆ మాటను కూడా చూడండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనములో ఒక మంచి మాట మనకిక్కడ వ్రాయబడింది. దేవుని కుమారుడు దేవుడు అవతాడు, రాజకుమారుడు రాజు అవుతాడు అని ఆయన మాట్లాడుతున్న మాట. 2వ దినవృత్తాంతముల గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనం, జనులందరూ సమాజముగా కూడి దేవుని మందిరములో రాజుతో నిబంధన చేసుకునినప్పుడు అతడు వారితో ఇట్లనెను, యెహోవా దావీదు కుమారులను గురించి ఇచ్చిన సెలవు చొప్పున, దావీదు కుమారులను గురించి ఇచ్చిన సెలవు చొప్పున రాజకుమారుడు రాజ్యమేలవలెను. దేవుని కుమారుడు దేవుడుగా ఉండి ప్రపంచాన్ని ఏలవలెను. ఏమండి, పరలోకమందు, భూమి మీదుందు, భూమి కింద కూడా 3 లోకాల అధికారము దేవుని కుమారునికి ఇవ్వబడి ఉన్నది. అధికారము ఇవ్వబడింది అంటే ప్రియులారా, ఆయన మొదటిగా మనుష్య కుమారుడు, రెండవదిగా దేవుని కుమారుడు, మూడవదిగా దేవుడు ప్రియులారా. ఏమంటున్నాడు ఇక్కడంక? రాజకుమారుడు రాజ్యము ఏలవలెను. రాజకుమారుడు రాజ్యమేలాలి అంటే మరి దేవుని కుమారుడు ప్రపంచాన్ని ఎందుకు ఏలకూడదు? ఈరోజు మనిషికి రక్షణ వచ్చింది అంటే ఎవరిని బట్టి, ఎవరి ద్వారా వచ్చిందో తెలుసా? యేసుక్రీస్తు ద్వారా రక్షణ వచ్చింది. మనుష్య కుమారుణ్ణిగా ఎందుకు పరిచయం చేసుకున్నాడు అంటే ఆ రోజుల్లో దేవుని కుమారుడంటే నమ్మలేదు, దేవుడంటే నమ్మలేదు. ఇంకా దేవుని కుమారుడుగా చెప్పితే వాళ్ళు రాళ్లతో కొట్టడానికి సిద్ధపడ్డారు. నీకు దయ్యం పట్టిందని అంటున్నారు యేసుక్రీస్తుని. అందుకే ఆయన పరిచయం ఎలా ప్రారంభమైందంటే, నేను దావీదు సంతానములో, నేను యేసేపు కుమారుణ్ణి, నేను ఇశ్రాయేలుని, నేను యూదుణ్ణి. ఆయన పరిచర్య ప్రారంభం. ఏమంటే అనేక మంది ఆయన గురించి మాట్లాడుతూ, ఆయన అద్భుతాలు చేస్తున్నప్పుడు, ఆయన సూచక క్రియలు చేస్తున్నప్పుడు, ఆయన అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆయన్ని ఐడెంటిఫై ఏ విధంగా చేశారో తెలుసా? ఆయన్ని ఐడెంటిఫై ఏ విధంగా చేశారంటే, ఈయన యేసేపు కుమారుడు కాదా? ఈయన తల్లి పేరు మరియ కాదా? ఈయన సహోదరులు మనతోనే ఉన్నారు కదా అని ఇలా ఐడెంటిఫై చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళలోనే పుట్టాడు, యూదా గోత్రములోనే పుట్టాడు, మనలో ఒకడు అనుకొని ఆయనకి పెద్దగా రెస్పెక్ట్ ఇవ్వకుండా పోయారు. ఎన్ని సూచక క్రియలు చేసినా, ఎన్ని మహత్కార్యాలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వలేక ఎందుకు పోయారు అంటే, ఈయన మావాడని అలా ముద్ర వేశారు. మన ఇంట్లో మన వాళ్ళకి ఎన్ని మంచి మాటలు చెప్పినా వాళ్ళు ఏమని నెగ్లెక్ట్ చేస్తారు తెలుసా? ఆ పోవయ్య నిన్ను చూసాములే అంటారు. మన వాళ్ళకి ఎన్ని మంచి మాటలు చెప్పినా మన వాళ్ళు ఎలాగైతే నెగ్లెక్ట్ చేస్తారో, అందుకే యేసుక్రీస్తు వారు సొంత ఊరిలో ఉన్నవాడికి విలువ ఉండదంట. సొంత ఊరిలో గురువుకైనా బోధకుడికైనా విలువ ఉండదంట. అలాగే యూదుల్లో యేసుక్రీస్తు వారు చేసిన కార్యక్రమాలకి విలువ లేకుండా పోయింది. ఆయన్ని కేవలం యేసేపు కుమారుడుగానే ముద్రించారు. ఆయన నేను దేవుని కుమారుడును అంటే ఒప్పుకోలేకపోయారు.
ఇంకపోతే దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవుడు ఏమంటున్నాడు తెలుసా యేసుక్రీస్తుని గురించి? ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనెందు నేను ఆనందిస్తున్నాను. ఎన్నిసార్లు పలికాడో తెలుసా? 2 సార్లు పలికాడు ఈ మాట. బైబిల్లో 2 సార్లు పలికాడు ఈ మాట. ఒకరోజు కొండ మీదకి వెళ్ళిపోయారు. కొండ మీదకి వెళ్ళిపోగానే అప్పుడు ఆకాశము నుంచి ఒక వాణి వచ్చింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి. యోహాను బాప్తీసం ఇస్తున్నప్పుడు పరలోకం నుంచి ఒక వాణి వచ్చింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను. ఇక మూడో విషయం ఏమంటారో తెలుసా? ఈయన దేవుడు అని దేవుడే రాయిస్తే, దేవుడే పరలోకములో ఉన్న దేవుడే యేసుక్రీస్తు గురించి దేవుడని రాయిస్తే, 1 2 ఎన్నో రెఫరెన్సులు ఉన్నాయి. దేవుడు 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 అని యేసుక్రీస్తుని గురించి రాయించిన మాటలు దేవుడు అని ఎన్నో రెఫరెన్సులు ఉన్నాయి. పాత నిబంధనలో ఉన్నాయి, కొత్త నిబంధనలో ఉన్నాయి. ఎన్ని రెఫరెన్సులు మనము చదువుకున్నా ఆయన్ని దేవుడుగా స్వీకరించటం లేదు. ఇన్ని రెఫరెన్సులు చదువుకున్నా దేవుని కుమారుడిగా స్వీకరించటం లేదు. ఇన్ని రెఫరెన్సులు చదువుకున్నా మనిషి కుమారుడని కూడా స్వీకరించటం లేదు. ఏమంటే ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా, మనుషుల వివాదాస్పదము ఎక్కడ దాకా తీసుకెళ్ళింది అంటే, చివరికి దేవుడు గురించి ప్రచారం చేస్తూ చేస్తూ వివాదాస్పదములో చిక్కుకొని గొడవల్లో పడిపోయారు. ఈరోజు అవతల నుండి వాడు తిట్టడం, యూతుల నుంచి ఈడు తిట్టడం, తిట్టుకుంటూ కాలాన్ని వృధా చేస్తున్నారు. కానీ మనుషులకి రక్షణను అందించండి, సందేహించు వారిపైన కనికరము చూపి అగ్నిలో నుంచి కొందరినైనా లాగి రక్షించండి అని దేవుడు చెప్పితే ఆ విడిచిపెట్టి వివాదములో ఇరుక్కున్నారు, వివాదములో చిక్కుకున్నారు. దేవుడి పైన వివాదాలు ఈరోజు. ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా, ఒకవేళ ఈ వివాదములు మనం చిక్కుకుంటే మనకున్న భక్తి సన్నగిల్లిపోద్ది, మనకున్న విశ్వాసము తొలగిపోద్ది. నువ్వు పరలోకానికి వెళ్ళాలి అంటే, నువ్వు పరలోకానికి వెళ్ళాలి అంటే యేసే నిజమైన లోక రక్షకుడు అని, ఆయన నా కోసం వచ్చాడు అని, పరలోకం విడిచి భూమి మీదకి వచ్చాడు అని, ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడని, ఆయన మరొక రోజు 2వ రాకడలో రాబోతున్నాడని, ఇన్ని నమ్మకాలతో నువ్వు బ్రతకాలి. దునియా ఏమైపోయినా పర్లేదు, నీ విశ్వాసం మాత్రం గట్టిగా ఉంచుకో. నీ విశ్వాసం మాత్రం గట్టిగా ఉంచుకో, నీ నిరీక్షణను మాత్రం గట్టిగా ఉంచుకో. నేటి బోధకులు ఎలా తయారైపోయారంటే, ఒకరిని పట్టుకొని వేలాడుతున్నారు. ఒక ఆయనేమో యేసు మనుష్య కుమారుడని వేలాడుతున్నాడు, ఇంకొక ఆయనేమో యేసు దేవుడని వేలాడుతున్నాడు, ఇంకొక ఆయనేమో యేసు దేవుని కుమారుడని వేలాడుతున్నాడు. ఈ ముగ్గురిని విడిచిపెట్టండి, బైబిల్ని చదవండి, బైబిల్ని బాగా చదవండి. దేవుడు మీకు బయలుపరుస్తాడు, దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు, దేవుడు చక్కగా మిమ్మల్ని సేవలో వాడుకుంటాడు. వాడు ఇలా చెప్పాడు, ఈయన ఇలా చెప్పాడు, ఆయన అలా చెప్పాడు, ఈ ముగ్గురిని వదిలేయండి ప్రియులారా, పనికిరాని వాళ్ళు వీళ్ళంతా. నీ విశ్వాసాన్ని బలపరుచుకోవటానికి నీ దగ్గర గ్రంథం ఉంది. నీ విశ్వాసాన్ని బలపరచటానికి యేసుక్రీస్తున్నాడు. నిన్ను పరలోకానికి తీసుకెళ్ళటానికి యేసుక్రీస్తు నీతో ఉన్నాడు. నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యం అన్నాడు తెలుసా? అలాంటి ఆయన్ని నువ్వు బలముగా నమ్ముకో. ఏమని నమ్ముకుంటున్నావు? తండ్రి ఏమని రాయించాడో దాన్ని నమ్ముకో. తండ్రి ఏ ఉద్దేశాలతో రాయించాడో దాన్ని బాగా అర్థం చేసుకో. దేవుడు రాయించిన ఆయనే యేసుక్రీస్తుని దేవుడు అన్నాడు. రాయించిన ఆయన నా ప్రియ కుమారుడు అన్నాడు. రాయించిన ఆయనే మనుష్య కుమారుడు అన్నాడు. ఇన్ని రాయించిన ఆయనే మనల్ని ఇంత మంచి మార్గములో నడిపిస్తుంటే మధ్యలో మనమెవరమండి? గొట్టంగాళమే. లేదు ఇదే నమ్మాలని ఒకడొచ్చాడు, లేదు ఇది నమ్మితేనే మనకు రైట్ అని ఒకడొచ్చాడు, లేదు ఇది నమ్మాలని ఒకడొచ్చాడు. అంటే ముగ్గురు వివాదాస్పదములో చిక్కుకున్నారు. వీళ్ళకి మరి తోటి దొంగలు, వీళ్ళకి మరి తోడుగా ఎంతోమంది.
ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా, నీవు పరలోకానికి వెళ్ళటం ముఖ్యం, కానీ ఈ వివాదాస్పదములో ఉండటం ముఖ్యం కాదు. ఈ వివాదాస్పదములో ఉన్నావు అంటే నీకున్న విశ్వాసం కూడా పోతుంది, నీకున్న విశ్వాసం కూడా సన్నగిల్లిపోయి చివరికి వాళ్ళ గుంపులో కలిసిపోయి నీవు కూడా దేవుని పైనే వివాదానికి దిగే వాడుగా సిద్ధపడుతున్నావు. అందుకే జాగ్రత్త. బైబుల్ ఉంది నీ దగ్గర, బైబుల్ చదువు. దేవుడు నీకు చక్కటి జ్ఞానం ఇస్తాడు, చక్కటి ఆరోగ్యం ఇస్తాడు, చక్కటి ఆయుష్కాలం ఇస్తాడు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు వాడుకుంటే మనుషులు ఎవడు నిన్నేం చేయలేడు, మనుషులు ఎవడు ఏం చేయలేడు. ఎందుకంటే మనుషులు ఈరోజు ఎలాగున్నారంటే, నా బోధ గొప్పదని ఒకడు, లేదు నా బోధ గొప్పదని ఒకడు, లేదు నా బోధ గొప్పదని ఒకడు. వాళ్ళ గొప్పతనాల కోసము బోధని చించేశారు, కానీ దేవుణ్ణి చూపించటానికి ఏ ఒక్కడు ప్రయత్నం చేయటం లేదు ప్రియులారా. అందుకే మీరు ఆలోచించండి, చక్కటి నిర్ణయం తీసుకోండి. ఎవరిపైన డిపెండ్ కాకుండా వాక్యం పైన ఆధారపడండి. వాక్యము మీకు